డ్రై ఫ్రూట్ బర్ఫీ. డ్రై ఫ్రూట్ బర్ఫీ అంటే బాబో ఎలా తయారు చేయాలి ఏంటి అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా అంటే అలా తయారైపోతుంది. మరి అదేంటో తెలుసుకుందామా? దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే, డ్రై ఫ్రూట్స్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు 1 కప్పు, పిస్తా 1/2 కప్పు, జీడిపప్పు 1 కప్పు, వాల్నట్స్ 1/2 కప్పు, పంచదార 1 కప్పు, పాల పొడి 1/2 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టీ స్పూన్. సో డ్రై ఫ్రూట్ బర్ఫీ ఎలా తయారు చేయాలో చూడడానికి రెడీగా ఉన్నారా? చాలా సింపుల్ ఐటమ్స్ అన్నీ చూస్తున్నారు కదా. వీటన్నిటిని మనం సాఫ్ట్గా పౌడర్ చేసుకోవాలి. బాదం, కాజు, పిస్తా, అక్రూట్ ఇవన్నీ కలిపేసాం కదా. మనం దీన్ని సాఫ్ట్గా పౌడర్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇలాగ మనం సాఫ్ట్గా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం తీగ పాకం పట్టుకుందాం. ఇప్పుడు మనం పంచదార వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఇది మనకి తీగ పాకంలాగా రావాలి. ఇప్పుడు మనకి తీగ పాకం వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఈలోపు మనం ఎందుకు చిన్న చిన్న విషయాలు మాట్లాడుకోకూడదు? నా గురించి చెప్తాను. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, బాగా తింటాను, బాగా వండుతాను, అందరికీ పెట్టి వాళ్ళు బాగుందని మెచ్చుకుంటే ఇంకా ఇంకా ఇష్టం. మరి మనలో చాలామంది ఆడవాళ్ళకి అలాంటి కోరికలే ఉంటాయి కదా. అంటే మనం ఎవరికైనా వండి రుచిగా వండి పెడితే వాళ్ళు బాగుంది అని చెప్తే చాలా ఇష్టపడతాం కదా. అలాగా నాకు కూడా ఇంట్లో తీరిగ్గా ఉన్నప్పుడు చాలా చాలా వెరైటీ వంటలు చేయడం అంటే ఇష్టం. ఇంకా టీవీ చూడటం ఇష్టం. బాగా బిజీగా షూటింగ్లు చేశాక ఖాళీగా కూర్చొని హాయిగా అలా పడుకోవాలంటే ఇష్టం. చాలామంది హౌస్ వైఫ్స్కి అదే కదా కోరిక. మనకి తీగ పాకంకి రెడీ అయిపోతుంది. దాదాపుగా పాకం వచ్చేసినట్టే. ఇంకొంచెం అయితే పాకం రెడీ. ఈలోపు మనం ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుందాం. బర్ఫీస్ ఇందులో వేయాలి కదా, చేసుకొని కట్ చేయాలంటే. ఇన్ని రకాల పప్పులు వేసాక ఈ బర్ఫీని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా. చూసారు కదండి, మనం ఈ పప్పుల పొడి వేసుకోవడానికి పాకం రెడీగా ఉంది. మరి వేసేసుకుందామా? ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఏ వంటైనా సరే ఇలాచీ పౌడర్ వేయకపోతే మంచి సువాసన రాదు కదా. మరి మనం ఆ ఇలాచీ పౌడర్ వేసేసుకుందామా? కొద్దిగా. నాకైతే ఇలాచీ పౌడర్ ఎక్కువ వేసుకుంటే చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ వేసా. కొంచెం దగ్గర పడంగానే మనం స్టవ్ ఆపేసుకొని ట్రేలో వేసేసుకుందాం. పాలపొడి అది కూడా వేసి బాగా కలుపుకుందాం. అసలు కొన్ని కొన్ని వంటలకి పాలపొడి వేస్తే ఎంత మంచి రుచి వస్తుందో, చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే ఇలాగే కరిగిపోతుంది. ఇప్పుడు ఇది ఇంకొంచెం బాగా కలవాలంటే కొంచెం నెయ్యి వేసి కలుపుకుందాం. నెయ్యి ఎక్కువ వేసినా కూడా తప్పు లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా దగ్గరికి అయ్యేదాకా మనం కలపాలి. చూసారు కదండి, మన బర్ఫీకి ఇది రెడీగా ఉంది. మరి దీన్ని మనం ట్రేలో వేసుకొని చక్కని షేప్లో కట్ చేసుకుందామా? నేను ఆల్రెడీ ఇందాక ఈ ట్రేకి అంతా నెయ్యి రాసి పెట్టేశాను.
ఇప్పుడు ఈ నెయ్యి స్పూన్తో అలా అలా ప్రెస్ చేద్దాం. ఇలా మెల్లగా ఒత్తుకుంటే ఏంటంటే మనకి నీట్గా అందంగా వస్తాయి అన్నమాట. చూశారు కదండి, ఇది ఆరిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మరి దీని తయారీ విధానం ఏంటో మరొకసారి చూసిద్దాం. డ్రై ఫ్రూట్స్ బర్ఫీ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, పాల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టిపనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ బర్ఫీ రెడీ.